హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈ వీడియోలో తీపి, వగరు, పులుపు, చేదు కలగలిపి ఉన్న దబ్బకాయతో ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దబ్బకాయ నిమ్మ జాతికి చెందినదండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. షుగర్ పేషెంట్లు దీన్ని 1 మంత్ తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లోకి వస్తుందండి. నేను ఇలా పెద్ద సైజులో ఉన్న ఒక బాగా పండిన దబ్బకాయను తీసుకుంటున్నానండి. ఈ దబ్బకాయ ఊరగాయ చేసుకొని తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి. ఇలా మధ్యకి కట్ చేసుకోవడం వల్ల మనకి సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న వీటిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గ్లాస్ బాటిల్‌లో కానీ తడి లేకుండా ఉంచి వేసుకోవాలండి. నేను తీసుకున్న దబ్బకాయకి ఇలా పీసెస్ అన్నీ 2 ప్లేట్స్‌కి అయ్యేంత వచ్చిందండి. ఇప్పుడు ఒక బకెట్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి 2 కప్పుల సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఎక్కువ పడుతుందండి. అలాగే 3 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కుదుపుతూ ఇలా మిక్స్ అయిన వీటిని క్లోజ్ చేసేసి ఒక 3 డేస్ కదపకుండా పెట్టేయాలండి. 3 డేస్ తర్వాత చూడండి, ఇప్పుడు మరో 3 డేస్ లేదా 4 డేస్ ఇలా కలిపి రోజు పెట్టుకుంటూ ఉండాలండి. ఇలా 7 డేస్ అయిన తర్వాత ఎండలో ఒక 5 అవర్స్ అయితే పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఊరిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిందో మనకి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్‌ని బాగా వేడి చేయాలండి. పొగలు వచ్చేంత వరకు ఆయిల్‌ని వేడి చేసేసుకోవాలండి. చూడండి, ఆయిల్ మనకి ఇలా పొగలు వస్తుంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 సెకండ్స్ చల్లారిన తర్వాత 2 కప్పుల చిల్లీ పౌడర్‌ని యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పులు పడుతుందండి. ఆయిల్‌లో వేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మనం నానబెట్టిన ఊరగాయలోకి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకుంటున్నానండి. వేయించిన మెంతి పిండి అండి. ఇలా వేసి బాగా కలుపుకొని ఎయిర్‌టైట్ కంటైనర్ బాక్స్‌లో ఉంచి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూశానండి. ఈ దబ్బకాయ ఊరగాయను యూజ్ చేయడం వల్ల షుగర్ పేషెంట్‌కి 150-110 లోగా వచ్చేసిందండి షుగర్ లెవెల్స్ అనేది. మీరు కూడా యూజ్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.